రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందదును, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినట్ల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అన్నాను. ఈ మాటలో రూతు యొక్క తీర్మానం మనం చూస్తున్నాం. లోకంలో ఎన్నో తీర్మానాలు ఉంటాయి, ఎన్నో ప్రమాణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్తతో చేసే తీర్మానం, అలాగే భర్త భార్యతో చేసే తీర్మానము, ఒడంబడికలు, లేకపోతే ఆయా విషయాలలో ప్రమాణము తీర్మానము అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ అత్తతో కోడలు చేసే తీర్మానం అనేది ఇది అసలు ఈ లోకంలో వీళ్ళిద్దరికే ఈ తీర్మానమేమో అన్నట్లు అనిపించుతుంది. ఇటువంటి ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూడం. అందులోని ఈమె చేసిన తీర్మానం ఒక భర్తతో భార్యతో భర్త చేసే తీర్మానాన్ని అత్తతో చేసింది అంటే అది రేర్ కైండ్ అని కూడా చెప్పలేము. అసలు 1% ఎగ్జాంపుల్ కూడా ఉండదేమో లోకంలో కూడా, ఆయన విశ్వాసుల్లో కూడా. కానీ ఈమె భర్తతో చేసింది అంటే, ఒక అత్తతో చేసింది అంటే ఎక్కడా అగుపడని తీర్మానం. ఇంకోటి తెలుగులో ఏమి సాగుతుందంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించిందండి. విన్నాం ఎప్పుడన్నా? అనే లోకంలో, తర్వాత విశ్వాస లోకంలో కూడా అదే చూస్తాం. కానీ ఈమెలో ఉన్న ఈ తీర్మానం ఒక అసమానమైనది, సాటి లేనిదని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఏమని తీర్మానం చేసింది? అసలు ఈ గ్రంథానికి అంతటికీ కీవర్డ్స్గా ఇది చెప్పబడుతుంది అన్నమాట. ఏమని చేసింది? తోడుకోడలతో వెళ్ళు అంటే నా వెంబడి రావద్దు అని, నన్ను విడిచిపెట్టు అని, నన్ను బతిమాలు కొనవద్దు అంటే అత్త బతిమాలినాడు, దయచేసి పోనైనా వెళ్ళిపో, మంచి భవిష్యత్తు ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తావు, జన్మభూమి దగ్గరికి వెళ్తావు అని ఎంత చెప్పినా కూడా అసలు నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఎవరు వెంబడి వెళ్ళమనింది? అత్త. తోడుకోడలి వెంబడి వెళ్ళమని. కానీ ఈమెమో నన్ను అలా బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. అత్త ఎక్కడికి వెళ్తుంది? బెత్లెహేముకి వెళ్తుంది. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను అని. ఈ అత్తను మనము హోలీ స్పిరిట్కి సాదృశ్యంగా మనం తీసుకున్నాం. కాబట్టి హోలీ స్పిరిట్తో ఒక వ్యక్తి లేదా ఒక పాపి ప్రభువుని నమ్ముకునేటప్పుడు మరి పరిశుద్ధాత్మతో ఈ మాట చెప్పేదిగా ఉందన్నమాట. ఇక నుండి నేను నీ వెంబడే వస్తా. ఇంతకుముందు లోకం వెంబడి, సాతాను వెంబడి, లోకస్తుల వెంబడి నా ఇష్టానుసారం నేను నడుచుకున్నా. కానీ ఇప్పుడు నీ వెంబడి వస్తాను. కనుక పరిశుద్ధాత్మ వెంబడి మనం నడవాలి విశ్వాసం. ఆయన నడిపింపు ప్రకారం ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్టు ప్రభువు మన ఆత్మతో, తన ఆత్మ ద్వారా ఏం చెప్తారో దాన్ని అనుసరించి నడుచుకోవాలని, ఒక విశ్వాస యొక్క తీర్మానంగా ఇది ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఇంకొకటి, నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేది. అవును, పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్తాడు? యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకానికి రెండవ రాకడలో సంఘాన్ని ఎత్తుకొని పోయేటప్పుడు పరిశుద్ధాత్మతో కూడా సంఘం ఎత్తబడిపోతుంది. కనుక పరిశుద్ధాత్మను మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? ప్రభు ఉండు చోటికి, పరలోకానికి మనల్ని నడిపిస్తాడు. పరమ బెత్లెహేము అదే అన్నమాట. కనుక అక్కడికి మనల్ని పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఇంకొకటి, నీవు నివసించే చోటనే నేను నివసించేది. అత్త ఎక్కడ నివసిస్తే అక్కడంట. పరిశుద్ధాత్ముడు నివసించేది ఎక్కడ? హెవెన్లోనే, పరలోకంలోనే. కనుక ప్రభు అన్నాడు, ఇక దేవుని నివాసము నరులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము చేయనని మనం
ప్రకటన గ్రంథంలో మనం ఇంతకుముందు చూసుకున్నాం. కనుక ఆమెతో కూడా ఆమె నివసించే మరి స్థలానికి వస్తానన్నట్టుగా పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఉన్న ఆ యొక్క పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోయే దేవుడు కనుక ఆయనతో కూడా మనము పరిశుద్ధాత్మతో కూడా పరలోకంలో నివసిస్తాం. ఇంకా నీ జనమే నా జనము అన్నాడు. ఇంతకుముందు ఆమె జనం ఏంటి? మొదటి అధ్యాయము 4వ వచనంలో చూస్తే వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేరి అని అక్కడ ఉంది. కాబట్టి ఆమె నివాసం, ఆమె జనం అంతా మోయాబీయులు, ఆమె దేశం మోయాబు. కానీ ఇప్పుడు ఆమె నీ జనమే నా జనం. పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ యొక్క జనము భర్త యొక్క జనము కానీ పిలువబడుతుంది. పిల్లలు పుట్టినా కూడా భర్త ఇంటి పేరు వస్తుంది కదా. కనుక నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. సరే, అతను నమ్మింది, అతనితో ఫ్రెండ్షిప్, అంతతో ఉండడానికి ఇష్టపడడం అనేది మాత్రమే కాదు, కానీ నీ దేవుడే నా దేవుడు అనేది చాలా గొప్ప సంగతి. చాలామంది అత్తాకోడళ్ళకు పొసికినా కానీ దేవుని దగ్గర పొసకదు. నీ దేవుడు నీకుంటాడు, నా దేవుడు నాకుంటాడు, లోకం అట్లే ఉంటుంది. కానీ ఈమె ఎందును బట్టి అత్త జనాన్ని ప్రేమించింది, అత్తను ప్రేమించిందంటే దేవుణ్ణి బట్టే ఈ మాట అంతా చెప్తుంది. ఏదో ఆమె గుణం ఇష్టమై లేకపోతే ఆమె ప్రేమ ఇష్టమై కాదు, కానీ నీ దేవుడే నా దేవుడు. ఒక పాపి ప్రభువు నమ్ముకునేటప్పుడు ఇదే తీర్మానం చేయాలి. ప్రభువా, ఇక నుంచి నా దేవుడు కాదు, నా సొంతం కాదు, నీవే నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే నా దేవుడు అన్నాడు. రెండవది, నీవు మృతి పొందు చోటనే నేను ఏదో కొద్ది కాలం నువ్వు చనిపోయే వరకు అని మాత్రమే కాకుండా నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఇంకోటి ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభువే. యేసు ప్రభువుతో మనం ఈ మాట చెప్పగలము, ప్రభువా, నీ మృతి లాంటిదే మృతి నేను, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే అని చెప్పాలి. యేసు ప్రభు మరణం ఏంటి? శిలువ మరణం. నేను నమ్ముకున్న తర్వాత నాకు అలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా నీ కొరకు చావవలసి వచ్చినప్పుడు అత్త కొరకు మృతి పొందుతానంటుంది, అత్త కొరకు పాతి పెట్టబడతాను అంటుంది. అత్త ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానంటాను. ప్రత్యేకించబడమే లేదు, నీకు నాకు వేరు అనేదే లేదు అని చెప్తాను. కనుక ప్రభువుతో మన జీవితం ఇలాగ ముడిపెట్టుకోగలమా? ఆయన మృతిలాగే నేను మృతి పొందుతాను, ఆయన ఉన్న చోటే నేను ఉంటాను. ఇది చాలా మరి హృదయముతో, అంతరంగముతో, ఇష్టపూర్తిగా చెప్పిన మాటగా మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు మరణం ఎలాంటి మరణం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు మరణం సులువైన మరణం కాదు, అది శాపగ్రస్తమైన మరణం. ఎలా ఆయన మరణించాడు? 12వ వచనం నుంచి చదివితే 13:12 నుంచి, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట, ఊరి వెలుపటకి సిలువ మోయిస్తూ ఆయన్ను కొట్టుకుంటూ వెళ్ళారు, శ్రమల పాలు చేశారు. ఆయన మరణం శ్రమలతో కూడింది. ఊరి వెలుపల విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన ఎలాగూ ఊరి గవిని ఎదుట అలాగూ వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది. అటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని నేను అనుభవిస్తాను అని ప్రభువు కొరకు చెప్పగలను. చాలామంది ప్రభువుని నమ్ముకోవడానికి ఎందుకు నమ్ముకుంటారంటే ఏదో మేలు, ఏదో ఆరోగ్యము, లేకపోతే ఏదో దీవెనలు వస్తే, ఏదో పరలోకం వస్తుందని స్వలాభాపేక్షతో కాకుండా నీ కొరకు శ్రమ పొందవలసి వచ్చినా శ్రమతో కూడిన మరణమైనా నేను ఆ మరణానికి కూడా ఏకీభవిస్తాను అని ఆమె చెప్పినట్టుగా మనం అర్థం చేసుకున్నాం. 13వ వచనంలో, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళుదాం. ఈ లోకంలో ప్రభువుని నమ్మిన వాళ్ళకి నింద భరించాలి. శిబిరం వెలుపలికి, యెరూషలేము వెలుపలికి ఆయన వెళ్ళినట్టు మనం కూడా ఊరి బయటికి వెలగొట్టబడినా కూడా, కొట్టబడి, నెట్టబడి, నిందింపబడినా కూడా నేను ప్రభువా నీలాంటి మరణమే
నేను కూడా పొందడానికి ఇష్టపడుతున్నాను అని మనం చెప్పగలము. 13వ వచనంలో పౌలు తనను కూడా కలుపుకొని చెప్తున్నాడు. ఏమని? మనమును ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి అని ఎద్దుకు వెళ్ళదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. కనుక ప్రభువుని నమ్ముకున్న వాళ్లకు నిలువరమైన పట్టణం కాదు, నిలకడగా ఉండే పట్టణం కాదు ఇది. ఫర్ టైం బీయింగ్ ఈ లోకానికి వచ్చాం, మార్కెట్కి వచ్చి వెళ్ళిపోయినట్టుగా మరి ఈ లోకంలో నుంచి మళ్ళీ మనం పరలోకానికి మనం వెళ్ళిపోవాలి. కనుక ప్రభువుతో ఇలాగ చెప్పగలం, ప్రభా నీతో పాటు నిందింపాటకైనా శ్రమ సిలువ శ్రమలాంటివి వచ్చినా కూడా నింద భరించి శ్రమ భరించి నేను నీ దగ్గరికి నీతో పాటు నీ మరణానుభవం పొందుతాను. ఫిలిప్పీ పత్రికలో అదే అన్నాడు. 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు అలాగే అన్నాడు, ప్రభా నాకు నీలాంటి మరణం కావాలని, నీలాంటి శక్తులు నాకు కావాలి, నీలాంటి వరాలు నాకు కావాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నాం. కానీ ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఆయనకు మరణం ఎలాంటి మరణం, పీస్ఫుల్ మరణం మీదేవా అని కాదు. అందుకే క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, మంచి మరణం విమ్ము దేవా అని. సునాయాసమైన మరణము. మరణమందు మనకేమి యాతనలు వద్దు, కష్టాలు వద్దు అని అనుకుంటాం. కానీ ఈయన ఏం కోరుకుంటున్నాడు? 10వ వచనం, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడినై. యేసు ప్రభు ఎట్టి మరణం పొందాడో అట్టి సమానమైన మరణానుభవమే కావాలంట. ఇది ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప ఆత్మీయతనో ఇది. ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, సులువైన జీవితం ఈయన కోరుకోవడం లేదు. కానీ ఆయన మరణమే కావాలి. ఎందుకు ఆయన మరణం అంట? ఆయనలాంటి పునరుద్ధానం కావాలి. ఆయనలాంటి పునరుద్ధానం కావాలంటే ఆయనలాంటి మరణం. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అన్నాడు కింద. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడని ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఏమి ఎరగాలంట? ఆయన శ్రమలో పాలు పుచ్చుకుంటే అది ఎట్లుంటుందో దాన్ని తెలుసుకోవాలంట. ఇది ఎంత గొప్ప రీసెర్చ్! ఏమి ఆశనో అర్థం కాదు. పైగా ఇది తెలుసుకునే నిమిత్తం ఆ సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఈ లోకంలో ఆయనకి ఎన్నెన్నో ఆధిక్యతలు ఉన్నాయి. హెబ్రియుడని, పరిసయ్యుడని, బెన్యామీనుడని, మరి ఇట్లాంటి ఎన్నో ఆధిక్యతలు. 8వ దినం సున్నతి పొందినాడని, మత సంబంధమైన ఎన్నో ఆధిక్యతలు ఆయనకున్నాయి. తర్వాత అతి విద్య చదివిన వాడు అని ఆయనకు ఒక మంచి డిగ్రీ ఆయనకుంది. అతి విద్య చదివినవాడు, ఎన్ని రకాలు చదివినాడు ఏమో. ఆసియా దేశపు అధికారుల్లో ఆయనకి స్నేహితులు ఉన్నారంట. ఇంత గొప్పతనం ఉన్న అదంతా కూడా క్రీస్తు నిమిత్తం నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. కానీ ఆయనకి ఇంకేం కావాలంటే ఇవన్నీ వద్దు, లోకమంతా వద్దు. ఆయనలాంటి మృతి కావాలి, ఆయనలాంటి పునరుద్ధానం కావాలి. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం ఆ రిజరక్షన్ పవర్ ఆయన పొందుకోవాలి. ఏంటి రిజరక్షన్ పవర్ అంటే? ఇప్పుడు ఏది ఎగిరేసినా గ్రావిటేషన్ ఫోర్స్కు కిందికి పడుతుంది ఏదైనా. కానీ యేసు ప్రభు మృతుడై తిరిగి లేచినప్పుడు ఆయన ఈ పునరుద్ధాన బలం, ఎంత పునరుద్ధాన బలం అని గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా లాగలేదన్నమాట. అంత శక్తితో ఆయన పైకి వెళ్ళిపోయినాడంటే మరి ఆ బలం ఎంతటిదో మనం ఎంత ఊహించినా కూడా మనకు అర్థం కాదన్నమాట. దాన్ని తెలుసుకోవాలంట. ఎంత గొప్ప రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడు జరు. కనుక రూతు గ్రంథంలో రూతు అత్త మరణంలో పాలు పొందాలనుకుంది, అత్త పాతి పెట్టడంలో మరి సహా అనుభవం కావాలనుకుంది. కానీ ఇక్కడ పౌలు ప్రభువుతో పాటి చనిపోవాలి, ప్రభు లాంటి మరణం కావాలి, ప్రభు లాంటి పునరుద్ధాన బలం కావాలి, పునరుద్ధానం తెలుసుకోవాలి అన్న ఆశ ఆయన కలిగి. కనుక వాక్యమును అక్షరార్థంగా మాత్రం ధ్యానిస్తే కాదు, కానీ ఆత్మీయ లోతును మనం చూస్తే ఆమెకున్న